మాకైతే రాక ఒక పెళ్ళి వచ్చింది ఐరన్ కుండలు రాయడానికి. సో కుండలన్నీ కింద ఏం పెట్టుకోం, మేము పైన పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే కింద ఉంటే ఎప్పుడో అమాస పున్నమి అంటారు కదా, అట్లా మాకు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒక పెళ్ళి వస్తుంది అనమాట ఇట్లా కుండలు రాయడానికి. సో కింద ఉంటే పెద్ద సందడి, మళ్ళీ పగులుతాయి, ఇవి డెలికేట్గా ఉంటాయి కదా, అట్లా అని చెప్పేసి మేము పైన పెట్టుకుంటాం అనమాట. ఇట్లానే ఏమైనా మ్యారేజెస్ ఏమైనా ఉన్నప్పుడు కావాలనుకుంటే పైనుంచి తీస్తాము. సో మా బాబు పైకెక్కి కుండలు తీశాడు. ఇప్పుడు వాటికి పెయింట్, అప్పట్లో అయితే పెయింట్ కాకుండా జాజు, సున్నం అండ్ ఆకులు ఉంటాయి కదా, వాటి రసంతో డిజైనింగ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది కదా, అలా వేస్తే ఊరుకుంటారా చెప్పండి. సో నేనైతే వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి కుండలపైన డిజైన్ వేస్తాను. వాటర్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని వాటితో కుండలపైన పెయింటింగ్ వేసాము. చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి నీట్గా పర్ఫెక్ట్గా వేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా పెయింట్ వేసిన తర్వాత స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా పేస్ట్ చేయాలి వాటిపైన. ఐరన్ కుండలు అండ్ గరిగబుడ్డి కూడా ఉంటుంది కదా, గరిగబుడ్డి డిజైన్ అయితే చాలా బాగుంటుంది స్టోన్స్తో వేస్తే, లేదా పెయింట్తో వేస్తాం. స్టోన్స్ అవైలబుల్ ఉంటే స్టోన్స్తో వేస్తా, లేకపోతే పెయింట్ తోటి సిల్వర్ పెయింట్ అలా అప్లై చేసేసి అలా వేసిస్తాము. కానీ చాలా పేషెన్సీతో వేయాలి, కొంచెం టైం తీసుకొని వేస్తేనే ఇవి అయిపోతాయి. మ్యాక్సిమం అయితే 2-3 అవర్స్ పడుతుంది 2 కుండలు అండ్ గరిగబుడ్డి వేయడానికి. అండ్ వీటిపైన క్యాప్స్ కూడా ఉంటాయి కదా, వాటిపైన కూడా డిజైన్ చేసి ఇవ్వాలి, ప్లెయిన్గా ఇవ్వకుండా. మనం శుభకార్యం చేస్తున్నామనంటే ఫస్ట్ మనకి కుండలే కావాలి కదా. పెళ్ళి చేస్తున్నామంటే ఐరన్ కుండలు కంపల్సరీ కావాలి, అండ్ గరిగబుంత, ఇంకా కూరాడు కుండలు ఇవన్నీ కావాలి కదా. అప్పట్లో మా మామయ్య వాళ్ళ డాడీ ఉంటారు కదా, వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళంట కుండలు. బట్ ఆ సారా కూడా ఉంది మా ఇంట్లో కుండలు చేసేది, అంటే వాళ్ళు చేసిరు కదా అప్పుడు. ఇప్పుడైతే మా ఇంట్లో ఎవ్వరు చేయట్లేరు, మేము వేరే వాళ్ళ దగ్గర మేము తెచ్చి పెట్టుకుంటాము. సో మ్యారేజెస్ అలా ఏమైనా వచ్చినప్పుడు ఇలా చేసి ఇస్తాము. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.